న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గన్స్ తో సెల్యూట్. మమ్మల్ని అవమానిస్తారా? కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన. వైకాపా నుంచి బయటకు వచ్చినందుకు విజయసాయిరెడ్డిని అభినందిస్తుందా ఆదినారాయణ రెడ్డి. మహాకుంభమేళలో వేద మంత్రోచ్చల మధ్య గణతంత్ర వేడుకలు. భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలోని వీధి మార్గంలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో భారతదేశం తన శక్తిని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఈ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భారతదేశం స్వాతంత్ర రాజ్యాంగ నిర్మాణం, ఐక్యత, ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తుంది. ప్రతి సంవత్సరం ఈ రోజు జరిపే వేడుకలు దేశభక్తికి, సమాజాన్ని ఐక్యంగా ఉంచే ప్రేరణగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. Andhra Pradesh is undergoing significant demographic transitions which include a steep decline in the total fertility rate, a rapidly aging population, and the erosion of traditional joint family system, each with far-reaching implications. Several countries are facing a deleterious impact of declining TFR, and our government is committed to overcome this crisis by engaging larger public discourse on its impact. The government is committed to handle the cascading effects of a shrinking workforce, aging population, and changing family dynamics by launching a policy on demographic management to address the cascading effects of a shrinking workforce, aging population, and changing family dynamics. This proposed multifaceted roadmap will encompass investments in healthcare. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అంబేద్కర్ వర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డిజిటల్ రీసోర్స్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణపై చర్చ జరగడం దురదృష్టకరమని, అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇదని, కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని సీఎం విమర్శించారు. కేంద్రం నూతన యూజీసీ నిబంధనలు మార్చాలని, రాష్ట్రాల హక్కులు గుంజుకోవడం మంచిది కాదని అన్నారు. బీసీలను తమ పరిధిలోకి తీసుకోవాలని కేంద్రం కుట్ర చేసిందన్నారు. తాము వీసీల నియామకంతోనే సరిపెట్టుకోలేదని, వర్సిటీలో వీసీ ఖాళీల భర్తీని ఆదేశించామని చెప్పారు. తెలంగాణ సమాజం తమకు మరో 10 ఏళ్లు అవకాశం ఇస్తుందని సీఎం ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. నేను రాష్ట్రం నలుమూలలు తిరిగినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇంట్లో పెళ్ళున్నా, ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు. రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, భూమి లేని నిరుపేదలకు ప్రతి పేదవాడి కుటుంబానికి సంవత్సరానికి 12,000, మొదటి విడతగా దాదాపుగా 10 లక్షల కుటుంబాలకు 6,000 చొప్పున మార్చి 31 తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. పేదల కోసం మంత్రి పొంగులేటి హైదరాబాద్ నడున హైటెక్ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాం. ఇండ్లు లేని నిరుపేదల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇందిరమ్మ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ద్వారా హైదరాబాద్ నడుబొడ్డున హైటెక్ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నారు. మా హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా కట్టాలని కోరుకుంటున్నానంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు ఇంద్రమ్మ మీద ఇంత ప్రేమ ఉన్నదని నాకు ఈ ప్రాజెక్ట్ చూసినాకనే అర్థమైంది. ఆ ప్రాజెక్ట్ పేరు ఐరిస్ అని పెట్టిండ్రు. ఇంద్రమ్మ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అని పెట్టిండ్రు. కన్స్ట్రక్టెడ్ బై రాఘవ కన్స్ట్రక్షన్స్ అని. అసలు మీ అభిమానానికి నిజంగా నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. మీరు దయచేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇట్లాంటి అద్భుతమైన ఐరిస్ బిల్డింగ్ ని మా హుజరాబాద్ లో కూడా కట్టి పేదలకు పంచాలని మీకు నా చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. జాతీయ జెండాకు అవమానం. జెండాను తలకిందులుగా ఎగరవేసిన కాంగ్రెస్ నేతలు మేడ్చల్ మున్సిపాలిటీ వివేకానంద విగ్రహం పార్కు వద్ద జెండా ఆవిష్కరణలో జాతీయ జెండాను తలకిందుగా ఎగరవేశారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అంబేద్కర్ను జాతీయ జెండాకు అవమానం. భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో గణతంత్ర దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటం లేకుండా జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అంబేద్కర్ చిత్రపటం లేకపోవడంతో దళిత సంఘాల ఆగ్రహం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన, బైఠాయింపు, కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు, పోలీసులు రంగప్రవేశంతో స్వల్ప తోపులాట, ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు, జాతీయ జెండా తాడు తెగిపోవడంతో కింద పడిపోయే దశలో జాతీయ జెండా. వైకాపాలో ఉండలేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని భాజపా నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఆ పార్టీలో ఉండలేక విజయసాయిరెడ్డి బయటకు వచ్చారని చెప్పారు. వైకాపా నుంచి బయటకు వచ్చిన ఆయనను అభినందిస్తున్నట్లు తెలిపారు. కడపలో ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏదో బతిమిలాడినట్టు, లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పిన మాట. ఆయన అడిగిన, ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే, నన్ను అడిగినారు ఎందుకు గాను వినిన్నాడు అంటే, ఆయన పార్టీ అడుక్కుపోయింది, ఆయన అడుక్కునే అడుగు దశకు చేరింది, ఇంకా అడుగు దశలోకి చేరుతుంది అనేది ఆయన ఆలోచన. పాపాలు అనేకం చేసినారు, ఇది తప్పించుకోలేరు. నేను ఎప్పుడో చెప్పిన వేదం నా వాదంలో, వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ అని. నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పినా కూడా, అంతకుముందు చాలా చోట్ల చెప్పిన. వైఎస్ఆర్ ఇక డైనోసార్, జగన్ సార్ బేకార్.
ఆ జగన్ సారు నమ్ముకునే వాళ్ళందరూ బికారని. అదే జరుగుతుంది. వాళ్ళ వాదం ఆర్తనాదం. కావరము కండకావరం తగ్గలే అతనికి. సిఐడి కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేసిన వారిని గుర్తించాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న ఆయన్ని అప్పట్లో సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సిఐడి కస్టడీలో ఆయన చిత్రహింసలు గురిచేసి అంతమొందించేందుకు యత్నించినట్లు కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఆదివారం నిందితుడి గుర్తింపు ప్యారెడ్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లా జడ్జి సమక్షంలో నిందితుడిని గుర్తించే ప్యారెడ్ ప్రక్రియలో రఘురామ పాల్గొన్నారు. ప్యారెడ్ అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడారు. ఇక్కడికి తీసుకురావటం ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6-7 ఉన్నారు. అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది. మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. మరి అతను అందరూ అనుకునే వ్యక్తా కాదా అన్నది మరి అది మీరు తెలుసుకోవాలి. నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించాను క్లియర్గా. నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. సో నేను ముసుగు అవసరం లేదు, ముసుగు ఉన్నా లేకపోయినా. ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ కొనసాగుతుంది. పవిత్ర త్రివేణి సంగమం వద్ద గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో వేద మంత్రోచ్చారాల మధ్య చతుర్వేదాలను పఠించి పండితులు, సాధువులు, అఘోరాలు తమ దేశభక్తిని చాటుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్రణాళిక ఏమిటనే చర్చ జోరుగా సాగుతుంది. భవిష్యత్తు వ్యవసాయమే అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చినప్పటికీ వ్యవసాయం చేయడం కోసం విజయసాయిరెడ్డి రాజకీయాలను విడిచిపెట్టాలనే వాదనతో చాలామంది ఏకీభవించడం లేదు. విజయసాయిరెడ్డి నిర్ణయం వెనుక ఏదైనా బలమైన కారణం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాజకీయాలకు ముందు ప్రముఖ ఆడిటర్గా పేరు సంపాదించిన విజయసాయిరెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉండడంతో పాటు మాజీ సీఎం జగన్తో కలిసి సుమారు 16 నెలలు జైల్లో ఉన్నారు. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత వైసీపీలో విజయసాయిరెడ్డి కీలకంగా మారారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనల్ని మనం పరిపాలించుకుంటూ ఎంతో పురోభివృద్ధిలోకి వెళ్తున్నాం. బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కోసం బానిస సంకెళ్లు తెచ్చుకుని పరిపాలించుకోవాలని అనేక మంది పోరాటాలు చేశారు. మనల్ని మనం పరిపాలించుకునే సర్వసత్తాక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందరూ సమానంగా ఎదగాలనే దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో చూశాం. ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా ఎదగాలనే మన ప్రయత్నం కొనసాగించారు. పేదరికాన్ని ప్రాళదోలి స్వతంత్ర భారతాన్ని నిర్మించుకోవడానికి మనమంతా కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామంటూ అమ్మటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఏర్పాటై మనల్ని మనం పరిపాలించుకునేటటువంటి అవకాశం కలిగింది. ఈ సుదీర్ఘకాలం భారతదేశాన్ని మనం పరిపాలించుకుంటూ ఎంతో పురోభివృద్ధిలోకి వెళుతున్నటువంటి సందర్భం. బ్రిటిష్ పాలకుల నుంచి మన దేశాన్ని విముక్తి చేయటం కోసం దేశంలో అనేక మంది స్వాతంత్రం కోసం మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలనేటువంటి ఒక దృక్పథంతో బానిస సంఖ్యలను తెంచుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది పోరాటాలు చేశారు. మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటంలో తుదకు బ్రిటిష్ వారిని మనం ఇక్కడి నుంచి పంపించగలిగి మన్ని మనం పరిపాలించుకునేటటువంటి ఒక సర్వసత్తాక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారుతున్న ప్రజాస్వామ్య పద్ధతుల్లో మన పరిపాలన సాగుతూ ఉంది. పట్టణంలోని రింగ్ రోడ్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ శ్రీనివాస సేవా సంఘం ఆధ్వర్యంలో మహానారాయణ యాగం 2011 నిర్వహించారు. ఈ కార్యక్రమ వార్షికోత్సవం ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఉన్న రంగనాథ మండపంలో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పీసపాటి శ్రీమన్నారాయణ ఆచార్యుల ఆధ్వర్యంలో రఘునాథాచార్యులు ఋత్వికులు అష్టాక్షరి సహస్రనామ మంత్రహావనం జరిగింది. పెట్టారు కానీ నారాయణ యాగం చేయండి. మమ మమ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ
ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల సిద్ధ్యర్థం. జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గన్స్తో సెల్యూట్. మమ్మల్ని అవమానిస్తారా? కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన. వైకాపా నుంచి బయటకు వచ్చినందుకు విజయసాయిరెడ్డిని అభినందిస్తుందా ఆదినారాయణ రెడ్డి. మహాకుంభమేళలో వేద మంత్రోచ్చల మధ్య గణతంత్ర వేడుకలు. ఇవి బులెటిన్ విశేషాలు.